తాటికాయలు కోస్తున్నామని అన్న పిలిస్తే వెళ్ళాను, కానీ అక్కడ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి. అసలు మ్యాటర్ ఏంటంటే తాటికాయలు కోసిమని చెప్పి అన్నతో పాటు కలిసి పొలం దగ్గరికి అయితే వచ్చాను. డైరెక్ట్ గా చెట్టుకున్న తాటికాయను కోసుకొని తిని కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు ఎలాగైనా లాగించాలని చెప్పి మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా వచ్చాను. ఇంతకు ముందే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడే తినేసిపోయినారంట. ఇప్పుడు మా కోసం అని మళ్ళీ ఫ్రెష్ గా అన్న అయితే తాటికాయలు తెంచుతున్నాడు. అన్న ఏం చెప్తున్నాడంటే సీజన్ అయిపోయింది కదా, కొన్ని ముదురుకాయలు ఉంటాయి, కొన్ని నేతకాయలు ఉంటాయి, నేను కొట్టిస్తూ ఉంటాను, మీరు తింటూ ఉండండి అని చెప్పాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా, ఇంకా అందుకే అన్న ఒక పక్క కొట్టిస్తుంటే నేను మా బామ్మర్ది గాడు ఇంకో పక్క లేపుతున్నాము కాయల మీద కాయలు. కళ్ళకేమో ఇంకా తినాలనిపిస్తుంది కానీ పొట్టకేమో అస్సలు వద్దంటుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మేము ఏం చేసామంటే తర్వాత తినచ్చులే అని చెప్పి అక్కడ ఉన్న కాయలన్నీ సంచులైతే వేస్తున్నాము. ఇందాక తిన్న కాయలు సరిపోలేదని చెప్పి మళ్ళీ 2-3 కాయలు కొట్టించుకొని తినేశాను. ఇంటికి వెళ్ళాక మా అమ్మ చేతిలో మెట్టి దెబ్బల మట్టుకు కన్ఫామ్, ఎందుకంటే పంది బుడతలో బొల్లానంటే మట్టిలో ఎలా బొల్లాడనో చూడండి. ఇంకా తాటికాయలన్నీ ఇక్కడే కూర్చొని తినేసాం కాబట్టి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి కొన్నే ఉన్నాయి. ఇంకా అందుకే మళ్ళీ కోయడానికి అన్నైతే వెళ్ళాడు. చీకటి పడే లోపల 2-3 గొల్లలు కోసుకొని సంచి నిండా నింపేసుకొని ఇంటికి తీసుకొని పోవచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అన్న గొల్లను పట్టుకొని గట్టిగా కర్రనైతే లాగాడు. కర్ర మొత్తం అయితే ఊడొచ్చింది. హైట్ కోసము ఎక్స్ట్రా కర్ర కడతాం కదా, ఆ కర్ర ఏమో కింద పడిపోయింది. కానీ కత్తి జాయింట్ ఉంటుంది కదా, అదేమో పైన ఇరక్కపోయింది. ఇప్పుడు ఆ కత్తి కట్టేసిన కర్ర అయితే లేకుండా మనమైతే తాటికాయలు కోయలేము. ఇప్పుడు చేసేదేం లేదు కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. రేపు వచ్చి మళ్ళీ ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.